ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, సో మనకు రోజు రోజుకి సైబర్ క్రైమ్ సంబంధించి ఫ్రాడ్స్ ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. సో మీ అందరికీ తెలుసు కూడా, మనకు నెల్లూరు డిస్టిక్ లో కూడా ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని చెప్పి, ఫిషింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఈవెన్ దో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా కూడా చాలా మంది ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ సైబర్ క్రైమ్ యొక్క దానికి ట్రాప్ లో పడుతున్నారు. సో అలాంటిది మనకు ఒకటి నెల్లూరు రీసెంట్ మనం March 9th ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో ఏమవుతుందంటే, వాళ్ళకి 10 to 15% మీకు మీ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి రిటర్న్స్ ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యొక్క ట్రాప్ లో పడుతున్నారు. మెయిన్ ఏంటంటే ఈవెన్ పబ్లిక్ కూడా ఏంటంటే క్విక్ అండ్ ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల ఈవెన్ మనకు నైబర్స్ కూడా దాని కాదు, ఈవెన్ ఇంట్లో వాళ్ళకు చెప్పుకోకుండా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని యాడ్స్ వస్తున్నాయి అనమాట. అంటే షేర్ ఖాన్ యాప్ మీకు 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పేసి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ వెబ్సైట్స్ మనము క్లిక్ చేసిన తర్వాత ఏవైతే ఈ యాప్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు టెలిగ్రామ్ కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా మనకు చాట్ ఒకటి స్టార్ట్ చేస్తారు. దెన్ మనకు వాళ్ళు కొన్ని ఫలానా దాంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనకు నెల్లూరులో జరిగిన కేసులో కూడా ఏంటంటే, ఇనీషియల్ గా వాళ్ళు ఒక 25,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో అదే రోజు వాళ్ళకి ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చాయి, అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్ తో 5 lakhs దాకా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినట్లు చూపించడం జరిగింది. ఇమ్మీడియట్ గా 5 lakhs వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. దాని తర్వాత సో వన్స్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 5 lakhs మనకు విత్ ఇన్ 2 days వచ్చేలోపు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ మనకు క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1,20,00,000 చేంజ్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. విత్ ఇన్ 2 days లో వాళ్ళకి ఏదైతే ఫేక్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో మీకు 4 కోట్ల రిటర్న్స్ వచ్చాయి, ప్రాఫిట్స్ అన్నట్లు చూపించారు అనమాట. సో వన్స్ ఏదైతే 4 crores వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేయడం ట్రై చేసినప్పుడు అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళకి రాలేదు. సో దెన్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ 4 crores మనీ విత్డ్రా చేసుకోవాలంటే మీరు కొన్ని కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి యాంటీ మనీ లాండరింగ్ డిపాజిట్ అని చెప్పేసి, దాని తర్వాత ఎక్కువ మొత్తంలో లార్జ్ ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళతో 1,26,00,000 దాకా అమౌంట్ మళ్ళా వీళ్ళు డిపాజిట్ చేసుకున్నారు. దాదాపుగా 2,46,00,000 డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి. దాని తర్వాత మనకు ఏవైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ అకౌంట్స్ లోకి ఏదైతే అంటే ఒక 2 అకౌంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒక 30 lakhs ఒక అకౌంట్ లోకి, 40 lakhs ఒక అకౌంట్ లోకి డిపాజిట్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనకు ఎక్కడ ఈ అకౌంట్స్ యాక్చువల్ గా జనరేట్ అయ్యాయి. సో సిడిఆర్ అనాలిసిస్ తీసి మనకు వీళ్ళు చెన్నైలో ఏదైతే ఒక పర్సన్ చెన్నైలో లొకేషన్ ఉంటే మనం చెన్నైకి వెళ్ళడం జరిగింది. సో టీమ్ పంపించేసి సో చెన్నైలో మనకు ఒక 5 members ఒక రెంటెడ్ అకామిడేషన్ లో ఉంటూ సో వాళ్ళు ఈ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. మెయిన్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, మనకు యూజువల్ గా మీరు ఎప్పుడైనా గమనిస్తే మన ఓన్ ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా, హౌసింగ్ లోన్ తీసుకోవాలన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే కొద్దిగా డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే, మన ఒకవేళ హౌసింగ్ లోన్ అనుకోండి మన ఇంటికి వచ్చి చెక్ చేస్తారు, యాక్చువల్గా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ చెక్ చేస్తుంది. బట్ కొన్ని బ్యాంక్స్ లో ఏంటంటే, ప్రైవేట్ బ్యాంక్స్ లో కర్ణాటక బ్యాంక్ అని ఇట్లా చిన్న ఐడిబిఐ బ్యాంక్ ఇట్లాంటి చిన్న బ్యాంక్స్ లో ఏంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అంత ప్రాపర్ గా చేయకపోవడం వల్ల వీళ్ళు ఇలాంటి బ్యాంక్స్ ఒకటి దాంట్లో సిమ్ కార్డ్స్ జనరేట్ చేయడం కోసం మనకు మీ అందరికి తెలుసు స్ట్రీట్స్ లో కూడా సిమ్ కార్డ్స్ మనకు సేల్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ డిజిటల్ కేవైసీ కూడా నామ్స్ ప్రాపర్ గా ఫాలో కాకపోవడం వల్ల సిమ్ కార్డ్స్ వాళ్ళకి ఈజీగా దొరుకుతున్నాయి. దాని తర్వాత కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కడైతే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటుందో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యూజువల్ మనం ఏం చేస్తాం, ఏదైనా మనం పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ యూజువల్ గా మనకంటే మన ఓన్ ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి,
మనకి సిస్టమ్ ల్యాప్టాప్ ఉన్నాడు కానీ సిస్టమ్ ఉంటే మన ఊర్లో డౌన్లోడ్ చేసుకుంటాం, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తాం. చాలా మంది ఏం చేస్తారు, రూరల్ విలేజెస్ కానీ వీళ్ళంతా ఏదో జిరాక్స్ షాప్ అలాంటి ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కానీ పాన్ కార్డు ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డేటాబేస్ రామారావు అనే పర్సన్, రాజస్థాన్లో ఉన్న పర్సన్ అలాంటి ఒరిజినల్ పాన్ కార్డ్స్ కానీ దాని తర్వాత ఆధార్ కార్డ్స్ కానీ వీళ్ళకి ఇక్కడికి ఎవరైతే చెన్నైలో ఉన్నారో, ఎందుకు చెన్నై హైదరాబాద్ లాంటి లొకేషన్స్ అంటే ఈ చిన్న చిన్న బ్యాంక్స్ బ్రాంచెస్ మనకు రెగ్యులర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నంతగా డెన్సిటీ ఎక్కువ ఉండదు. అంటే మనకేంటంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంక్స్ కి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ చిన్న చిన్న బ్యాంక్స్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లోనే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ ని వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది, హైదరాబాద్, చెన్నై. సో ఇప్పుడు ఈ ఏవైతే ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒరిజినల్వి పీడిఎఫ్ టూల్ ద్వారా వీళ్ళు ఆ ఫోటో చేంజ్ చేస్తున్నారు, బట్ అడ్రస్ సేమ్ ఉంటుంది, నేమ్ చేంజ్ చేస్తున్నారు. సో వీటిని ఈ పాన్ కార్డు తర్వాత ఈ ఏదైతే ఆధార్ కార్డు దాని తర్వాత సిమ్ కార్డు, ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు చూపించేసి బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. సో ఈ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఆ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 1,00,000 రూపీస్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పాస్బుక్ కానీ దానికి సంబంధించిన చెక్ బుక్ కానీ తర్వాత ఏదైతే సిమ్ కార్డు ఓపెన్ చేశారో ఆ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏదైతే నెంబర్ యూజ్ చేశారో ఆ నెంబరు ఇవన్నింటిని వీళ్ళు మళ్ళీ కొరియర్ చేస్తున్నారు రాజస్థాన్. అక్కడ వన్స్ అకౌంట్ అంతా యాక్టివేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది చేస్తున్నారు. దాదాపుగా వీళ్ళు చేసిన దాంట్లో మనకు ఓపెన్ చేయడం జరిగింది. సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఈ గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు 446 సైబర్ కంప్లైంట్స్ వచ్చాయి. అంటే మనది ఒక కంప్లైంట్ అంటే మనది కాకపోతున్నట్టుగా వీళ్ళకి 446 కంప్లైంట్స్ వచ్చినాయంటే ఎన్ని క్రోర్స్ వీళ్ళు యాక్చువల్గా సైఫన్ ఆఫ్ చేసిందో మనం ఒకసారి చూసుకొచ్చి పెద్ద నెట్వర్క్. సో మెయిన్ మనం జనాలకి అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మనం హైదరాబాద్లో పర్సన్ అరెస్ట్ చేసామో అతను రియల్ గానే అతనికి ఒక ట్రేడర్స్ కంపెనీ ఉంది, సో ఈజ్ రన్నింగ్ బిజినెస్. బట్ ఇతను ఎలా వీళ్ళ ట్రాప్లో పడ్డాడంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తూ ఉంటాము, సో మనది కరెంట్ అకౌంట్ ఉంటుంది. సో కరెంట్ అకౌంట్లో మనకు విత్డ్రాల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి ఈరోజు మీ అకౌంట్ ఒక 20 lakhs పడతాయి, మీరు 20 lakhs మీరు మీ అకౌంట్లోకి వేయించుకుంటే మీకు ఒక 1 lakh 2 lakh కమిషన్ ఇస్తానడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఓన్ అకౌంట్ అంటే అది అంటే ఎలాంటి అమౌంట్ అనేది కూడా తెలియకోకున్నట్టుగా బట్ కమిషన్ వస్తుందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈవెన్ వాళ్ళకి రియల్ బిజినెస్ ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్స్ ని ఈ ఫ్రాడ్స్టర్లకి లెండ్ చేయడం వల్ల కూడా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ గా అయిపోయి రేపు పొద్దున మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ కేసులో మనకు ఏవైతే అకౌంట్స్ 10 అకౌంట్స్ లేకి మన ఎవరైతే పర్సన్ కంప్లైంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వన్ ఆఫ్ ద అకౌంట్ ఆ పర్సన్ కావడం వల్ల పెద్ద నెట్వర్క్ యాక్చువల్గా మనం బ్రేక్ చేసినట్టు. బట్ కింగ్ పిన్ అనే పర్సన్ ఇప్పుడు రాజస్థాన్లో ఉందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, దాని గురించి కూడా మనం యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. సో మెయిన్ పబ్లిక్కి మన ఏంటంటే మనకి ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదని కూడా మనం ఇంత అడ్వైజరీస్ ఇస్తున్నా కూడా ఈవెన్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే రెండు రకాలుగా ఉంటుంది. సో ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి దానికి మాత్రము రూరల్ కానీ ఇల్లిటరేట్స్ కానీ స్ట్రీట్ మీద పనిచేసి వీళ్ళ అకౌంట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇల్లిటరేట్స్ ఏమి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవట్లేదు. మీరు లాస్ట్ 7-8 కేసెస్ ఇద్దరులో కలిసి అందరూ లిటరేట్స్ కొద్దిగా బాగా వెళ్ళాకున్న ఫ్యామిలీస్ మాత్రమే మన డిజిటల్ అరెస్ట్కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కి సంబంధించి కానీ బాగా అవేర్నెస్ ఉండే రెగ్యులర్గా మనం పేపర్ చదవడం కానీ టీవీ న్యూస్ ఛానల్ చదవడం కానీ మనం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అవేర్నెస్ అంటే ఈవెన్ డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ లేదని కూడా చెప్తున్నాము. ఏ కంపెనీ ఏ షేర్ మార్కెట్ యాప్ కానీ ఎవ్వరూ గ్యారెంటీ రిటర్న్స్ ఇవ్వరు. ఇప్పుడు మనకు ఇంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నీకు 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తున్నారు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అది ఫ్రాడ్ అని చెప్పేసి. ఏ యాప్ కూడా అంటే మనం ఏంజల్ వన్ తీసుకున్నా కానీ అప్స్టాక్స్ తీసుకున్నా ఎవ్వరు మనకు గ్యారెంటీ రిటర్న్స్ మీకు 10 to 15% ఇస్తామని చెప్పరు. బట్ మనకేంటంటే ఈజీ మనీ క్విక్గా వస్తుందని చెప్పేసి మనం చెప్తున్నాం. దాని తర్వాత కూడా మనకు ఏదైనా అఫెన్స్ జరిగిన వితిన్ 1 or 2 hours మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే మనం మోసపోయామని చెప్పినామంటే ఇమ్మీడియట్గా మనం 193 కాల్ చేస్తే అమౌంట్ కూడా ఫ్రీ చేయొచ్చు. రీసెంట్గా ఒక కేసులో వాళ్ళు ఈవెన్ వితిన్ లెస్ దాన్ 24 hours మనకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల దాదాపు వాళ్ళు 1,67 లక్షలు వాళ్ళు
అకౌంట్లోకి డిపాజిట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల విత్ ఇన్ 1930 కాల్ చేస్తే 82 lakhs మనము అకౌంట్స్ లో అమౌంట్ ఫ్రీ చేయగలుగుతాం. సో కొన్ని కేసెస్లో ఏంటంటే అఫెన్స్ జరిగిన ఆల్మోస్ట్ 20 to 30 days తర్వాత కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. రీసెంట్గా మనకి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక 7 crores దాకా మన నెల్లూరులోనే ఫ్రాడ్ జరిగింది. సో సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ అనేవి డే టు డే పెరిగిపోతున్నాయి. సో ఈజీ టార్గెట్స్ ఎవరంటే మెయిన్ ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఎస్పెషల్ మన ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నేను ఫలానా అని చెప్పేసి అంటే మన పర్సనల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అనేది మనం పబ్లిక్ చేసేస్తాం. మనం సో అని చెప్పేసి మన మొబైల్ ఫోన్ మనము పబ్లిక్ లో పెట్టేస్తున్నాం. మోర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ల కోసం మనం దేనికోసం అంటే మన ప్రొఫైల్ అనేది ఏంటంటే ఎక్కువ సోషల్ పబ్లిక్ లో పెట్టడం వల్ల కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు గ్యాదర్ చేసుకొని మనం ఏంటి ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ డేటా తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ ఫ్రాడ్స్ అవన్నీ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎవరైనా మన అకౌంట్స్ ని అడగడం కానీ మాకు ఈ అకౌంట్లకు డబ్బులు పడితే మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి అలా ఎవరైనా వచ్చి అడిగినా కూడా మనం దాంట్లో ట్రాప్ లో పడకూడదు. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అకౌంట్ మనం ట్రాక్ చేసుకుంటే మీ అకౌంట్ ని మీరు ట్రాక్ చేస్తాం, దాని తర్వాత మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 7 మంది మధ్యలో కూడా 1 of the person మనం అలాగే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి కొద్దిగా ఈ డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అనేది లేదు. ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గ్యారెంటీ రిటర్న్స్ అనేది ఎవ్వరు ఇవ్వరు. కాబట్టి కొద్దిగా దీనికి తగ్గట్టు కూడా జనాలు అవేర్నెస్ కొద్దిగా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఏవైతే నెంబర్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తాం 1930 కానీ ఇట్లాంటివన్నిటిగా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఏదైనా తర్వాత మన అకౌంట్స్ బ్లాక్ చేస్తామని చెప్పేసి ఏదైనా కాల్ చేసినా కూడా ఇట్లాంటివన్నీ మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏ బ్యాంకు మీ అకౌంట్ బ్లాక్ చేస్తామని చెప్పదు. సో అదేదన్నా అంటే మనం ఫిజికల్గా వెళ్ళేసి మనం బ్యాంక్లోనే కనుక్కోవాలి. సో కాబట్టి ఏవైతే డిఫరెంట్ ప్రాసెస్ జరుగుతుందో ఆల్రెడీ మీకు చూపించడం కూడా జరిగింది. సో మీడియా వాళ్ళు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం కొద్దిగా ప్రాపర్గా ప్రొవైడ్ చేసామంటే ఎంతో కొంత అట్లీస్ట్ మనం ఒకరిద్దరిని మనము ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ దాంట్లో కానీ డిజిటల్ అరెస్ట్ చెప్పడం చూసుకున్నా కూడా మనం కొన్ని లైఫ్ని సేవ్ చేయగలం. థ్యాంక్ యూ. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఇట్స్ కైండ్ అనమాట. అంటే మనం ఇంత ప్రాపర్గా ఎవరైతే ఆర్గనైజ్డ్ గా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారో అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ అంటే పాన్ కార్డ్ ని ఎడిట్ చేయడం కానీ తర్వాత ఆధార్ కార్డ్ ని ఎడిట్ చేసి చేయడం అనేది మనం ఫస్ట్ టైం మనం పట్టుకోవడం వాళ్ళు ప్రాపర్ గా కూడా ఒక ఆర్గనైజ్డ్ గానే ఇదంతా చేస్తున్నారు. సో టీం ఎవరైతే టౌన్ డిఎస్పీ గారు కానీ అడిషనల్ అడ్మిన్ గారు కానీ తర్వాత 1 town సిఐ గారు దాని అదర్ ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్. చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. ఈవెన్ ఐటీ కోచింగ్ కానీ సైబర్ సెల్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మనం ఇలాంటిది ఒకటి ఈరోజు ట్రాక్ చేయలేం. ఈవెన్ దో మనం దీంట్లో అమౌంట్ రికవర్ చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ ఒక వాళ్ళ యావరేజ్ పర్ డే ఈవెన్ 4-5 అకౌంట్స్ క్రియేట్ చేసినా కూడా మనం 2 కోట్ల నుంచి 3 కోట్ల దాకా మనం సేవ్ చేసినట్టు. ఆల్మోస్ట్ 236 అకౌంట్స్ అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంటుందో. సో ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి వాళ్ళ మొత్తం ఉండడం వల్ల వాళ్ళకు మేజర్ నెట్వర్క్ మనము బ్రేక్ చేయగలం. థ్యాంక్ యూ. చెప్పాను కదంటే వీళ్ళు 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 ఏంటంటే ఇప్పుడు లేదంటే బ్యాంకు వాళ్ళకి డైరెక్ట్ గా ఉండదు. ఎందుకంటే మనకు ఒకటి మనం ఏ టైప్ ఆఫ్ క్రైమ్ జరుగుతా ఉంది ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది మనం ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే అది సడన్ ప్రొవకేషన్ లో జరిగిందా లేకపోతే ప్రాపర్ గడ్జి పెట్టుకొని ప్రాపర్ అంటే మర్డర్ అనేది 2 types ఉంటుంది. సడన్ ప్రొవకేషన్ లో జరిగేది ఉంటుంది, అంటే ఆ టైంలో ఏదైనా గొడవ పడినప్పుడు జరిగేది ఉంటుంది. ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని వాళ్ళని రెక్కి చేసుకునే 2 types ఆఫ్ మర్డర్స్ ఉంటాయి. దీన్ని అనాలిసిస్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ క్రైమ్ మర్డర్స్ జరుగుతున్నాయని ఫస్ట్ ఒకటి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. 2, సో ఇప్పుడు ఏ జరిగినా కూడా మన లాస్ట్ 1 week నుంచి కానీ ఇంత ముందు కూడా ఏంటంటే మనం ఈ సర్వైలెన్స్ అయితే మనము పెంచుకోవడం జరిగింది. అంటే ఎవరైతే ఈవెన్ వెపన్స్ తో తిరుగుతున్న వాళ్ళకి సంబంధించి కానీ తర్వాత రౌడీ షీటర్కి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ కొద్దిగా మనం ఎన్ఫోర్స్మెంట్ అయితే పెంచుకోవడం జరిగింది. బట్ మనం ఏదైనా కన్క్లూజన్కి రావాలి అంటే ఏ టైప్ ఆఫ్ మర్డర్ దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకోవాలి. అంటే నిజంగా అంటే లా అండ్ ఆర్డర్ అంతగా మనకు కంట్రోల్ లేకుండా వెళ్ళిందా లేదంటే సడన్ ప్రొవకేషన్ వల్ల జరిగినాయి అంటే ఒక 2 వ్యక్తుల వద్ద జరిగిన గొడవ అనుకోండి అది ఒక రకంగా మనం కన్సిడర్ చేసుకోవాలి. లేదు ప్రాపర్ గా రివెంజ్ గా జరిగిన మర్డర్ అనేది చూసుకొని అనలైజ్ చేసి దాని తగ్గట్టు మనం ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా ప్లాన్ చేస్తాం. బట్ ఏదైనా కూడా మనకు ఒకటి ఏదైనా జరిగిందంటే జనాల్లో మన మీద కాన్ఫిడెన్స్ తగ్గకూడదు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానీ దాని తర్వాత లేట్ నైట్ ఈ స్ట్రీట్ ఫుడ్స్ సంబంధించిన ఏవైతే ఉన్నా కానీ వాటన్నిటి మీద అయితే మనం గట్టిగానే చేస్తున్నాం. ఎందుకంటే మనము దాన్ని
మా మిస్టేక్ లేదని చెప్పడానికి లేదనమాట. బట్ మన మిస్టేక్ ఉందా లేదంటే సెకండరీ. బట్ ఏంటంటే జనాల్లో మన పబ్లిక్ లో ఒక కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలంటే వీ షుడ్ బి ఆన్ ద ఫీల్డ్ అనమాట. మనకు విజిబుల్ పోలీసింగ్ ఉందంటే ఎంతో కొంత క్రైమ్ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. మర్డర్స్ ఎలాంటివి అనేది మనము పక్కన పెట్టేస్తే జనాల్లో మన మీద కాన్ఫిడెన్స్ తగ్గకూడదు పోలీసుల మీద. సో దానికి తగ్గట్టుగా కాన్ఫిడెన్స్ కి ఏదైతే పెంచే మెజర్స్ ఉంటాయో అవన్నీ మనము తీసుకుంటున్నాం. కమింగ్ డేస్ లో కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ మీరు చూస్తే కూడా డ్రోన్స్ సర్వేలెన్స్ కూడా ఈ మధ్య పెంచాం. మినిమం యాన్ యావరేజ్ మోర్ దెన్ 10 ప్లేసెస్ లో హాట్స్పాట్ లో మనం యాక్చువల్గా డ్రోన్ సర్వేలెన్స్ అవన్నీ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్